దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దయచేసి ఎవరు వీడియో స్కిప్ చేయకండి. దయచేసి నేను చెప్తున్న మాటలు మీరు గ్రహించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, గత 2-3 వారాల నుండి ఏజీ చర్చ్ సూర్యాపేట మన మందిరంలో దేవుని రాకడకు సంబంధించిన అనేక వర్తమానములు నేను మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఎందుకంటే చివరి దినాల్లో మనం ఉన్నాం. రాకడకు మనం సిద్ధపడాలి. ఏ విధంగా సిద్ధపడాలి? ఎప్పుడు ప్రభు వస్తారు? సంఘం ఏ విధంగా ఎత్తబడుతుంది? విడవబడ్డ వారి పరిస్థితులు ఇవన్నీ దేవుని కృపను బట్టి మనము నేర్చుకున్నాం. ఒక ప్రాముఖ్యమైన విషయం ఈరోజు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. నేను గత వారంలో చెప్పిన వాక్యంలో చెప్పిన రీతిగా ఒక మాట నెరవేర్పునకు చాలా దగ్గరలో ఒక విషయము మనకు జరిగినట్లుగా మనము చూస్తున్నాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనములో అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యము నిలిపివేయును, ఏమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును, నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగున జరుగును. మనము ఈ వాక్యము గత 2 వారాల క్రితం మన మందిరములో ధ్యానం చేశారు. నేను చెప్తూనే వస్తున్నాను. ప్రభు రాకడ చాలా అతి సమీపంలో ఉన్నదన్న విషయం జ్ఞాపకం చేసుకున్నాను. రీసెంట్ జరిగిన గొప్ప విషయం మనందరికీ తెలుసు. అదేంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇజ్రాయెల్ దేశం చుట్టుపక్కల అరబ్ కంట్రీస్కి హామాస్ వీరందరికీ యుద్ధం జరుగుతున్న పరిస్థితుల్లో మొన్నటి దినమున జరిగింది ఏంటంటే శాంతి ఒప్పందం జరిగింది. నేను మీకు ఇంతకుముందు కూడా వాక్యం చెప్తున్నప్పుడు నేను చెప్పిన అంత్యక్రీస్తు పరిపాలన ప్రారంభమయ్యేటప్పుడు వాడు చాలా సమాధానంగా వస్తాడు, నెమ్మదిగా వస్తాడు, ఇశ్రాయేలు ప్రజలందరూ నమ్ముతారు అన్న విషయం నేను మీకు జ్ఞాపకం చేశాను. అదేవిధంగా అంటే ఇప్పుడు నేను చెప్తున్న మాట ఆల్రెడీ రెండవ రాకడ వచ్చింది అనే విషయం చెప్పట్లేదు, కానీ దానికి దగ్గరగా ఒక సూచన. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇంకా అతి కొద్ది కాలంలోనే ప్రభువు తన దూతలతో పాటు మన మధ్యకు రాబోతున్నాడనే విషయమును నేను మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే ఇజ్రాయేలు ప్రజలకు హామాస్ వారికి యుద్ధం జరగకుండా మరి ఒక శాంతి ఒప్పందం జరిగింది. ఇంతకుముందు అనేక ఒప్పందాలు జరిగినప్పటికీ దీనికి చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎందుకంటే దేవుని రాకడకు సూచనలు నెరవేరి అతి సమీపంగా ఈ దినాల్లో ఈ నిబంధన లేక ఈ యొక్క ఒప్పందం, ఈ యొక్క అగ్రిమెంట్ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. సోమవారం దినమున కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యెరూషలేముకు రావటం, అక్కడ స్పీచ్ ఇవ్వటం, వారు మాట్లాడటం, సంతోషించటం మనమందరము చూసాం. అసలు దీనికి కారణం ఎవరు, ఏ విధంగా ఒప్పందం జరిగింది అనే విషయములు దీన్ని మనం అర్థం చేసుకుంటే అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ వారి అల్లుడు అనగా తన కుమార్తె ఇవాంకా ట్రంప్ భర్త అయిన జెరెడ్ కుష్నర్ ఇతను ఒక యూదుడు. ఇతడు ఇవాంకా ట్రంప్ భర్త. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు మిస్టర్ ప్రెసిడెంట్కి ఆయన అల్లునిగా ఉన్నారు. ఈ కుష్నర్ ఎవరంటే ఇతడు ఒక యూదుడు. ఈయన రూట్స్ అన్నీ యూదుల మూలాలు కాబట్టి ఈయనకు ప్రపంచం అంతట్లో చాలా గ్రిప్ ఉంది అన్నిటి మీద. ఈయన అమెరికా దేశంలో చాలా పెద్ద బిజినెస్ మ్యాన్గా ఉంటున్నాడు, ఒక ప్రాముఖ్యమైన యూదునిగా ఉంటున్నాడు. ముఖ్యంగా ఇక ఉద్దేశం ఏంటంటే బైబిల్ నెరవేరాలి, వాక్యం నెరవేరాలి, యూదులకు ఈ అరబ్ కంట్రీస్కు ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలకు మధ్య యుద్ధం జరగకుండా ఆపాలి అన్న ఒక తలంపు తనకు వచ్చి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ అద్భుతంగా మొన్నటి దినమున ఈ శాంతి ఒప్పందం జరుగుతానికి ఇతని ద్వారా దేవుడు కృపరిచ్చాడు. అంటే ఇతడు అంత్యక్రీస్తు అని చెప్పట్లేదు, ఎవరు అంత్యక్రీస్తు అని ఇక్కడ చెప్పట్లేదు, కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు సంఘము చాలా జాగ్రత్తగా ప్రభు రాకడకు సిద్ధపడి ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఎందుకంటే నేను మొన్న ఏం చెప్పాను అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచును. ఇక్కడ వారము అన్న కాడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు వాక్యాలు కూడా ఇంతకుముందు చెప్పాను. వారము అంటే
7 ఏండ్లు అని అర్థం. ఇక్కడ కాంటెక్స్ట్‌లో ఈ వాక్య పరిభాషలో 7 ఏండ్లు. ఈ 7 ఏండ్లు నిబంధన అంత్యక్రీస్తుతో ఇశ్రాయేలు ప్రజలకు నిబంధన అయితే 3.5 సంవత్సరములు యెరూషలేము మందిరం కట్టడం, బలులు ఇవ్వడం జరుగుతుంది. మిగతా 3.5 సంవత్సరములో ఈ బలులు నిలిపివేయటము జరుగుతుంది. ఇవన్నీ గమనిస్తున్నప్పుడు, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈ వాక్యము ఇప్పుడు ఈ హమాస్ ఇజ్రాయెల్ ఈ ఒప్పందం మనమందరం టీవీల్లో వార్తల్లో అనేక చూసాం. ఈ ఒప్పందం జరిగింది కదా, డొనాల్డ్ ట్రంప్ గారు ప్రెసిడెంట్ గారు ఇక్కడికి వచ్చారు కదా, ఇజ్రాయెల్ దేశానికి వచ్చారు కదా. ఇవన్నీ చూస్తున్నప్పుడు సంగమా, నేను ఇప్పుడు చెబుతున్న విషయం మరొకసారి దయచేసి అర్థం చేసుకోనండి. ప్రభు రాకడ వచ్చిందని చెప్పట్లేదు, అంత్యక్రీస్తు పరిపాలన ప్రారంభమైందని చెప్పట్లేదు. కానీ ఇది చాలా, ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవుని రాకడ ఇంకెంతో దూరంలో లేదు, చాలా సమీపముగా ఉన్నది. సంఘము సిద్ధపడాలి, సిద్ధపడి ముందుకు సాగిపోవాలని సేవకునిగా మరొకసారి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ యూట్యూబ్లో ఈ యొక్క వాక్యం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ, అయ్యా దేవుని రాకడ ఎంతో దూరంలో లేదు, ఇవన్నీ చూస్తున్నప్పుడు నిబంధన స్థిరపరచబడుతుంది, ఇవన్నీ చూస్తున్నప్పుడు అవును ప్రభు మరి సమీపంగా ఉన్నాడు, దగ్గర ఉన్నాడు, కొద్ది రోజుల్లోనే, ఇంకా కొన్ని గడియల్లోనే, ఇక ఎప్పుడు వస్తాడో కూడా మనకు తెలియదు. కానీ సంఘము సిద్ధపడి ఉండాలని ప్రభుపేట మరొకసారి మనవి చేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆయన రాకడ కొరకే మనల్ని అందరిని సిద్ధపరచునుగాక. ఆమేన్.